వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్టసభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ, బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ, లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు. అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఉద్దేశం అంటే ఇటువంటి ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం అర్థం చేసుకోలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏ మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేరు తెలుసుకోవాలి. ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి పేరు నేను చెప్పదలిగాను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి. అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీస నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష. అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది. ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ని మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. తెలుగు జాతి ఉన్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి నిజమైన మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం చేసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి. గట్టిగా. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్లు పైన గౌరవ సభ్యులు కొంతమంది మాట్లాడతారు. గద్దె రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సార్. నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్రకారుడు సార్. ఆయన ముఖ్యమంత్రిగా మీరు అనేక సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు. నాబోటి వాళ్ళు శాసనసభ్యులుగా ఆయన దగ్గర పనిచేశారు. ఈ 175 మందిలో చాలా కొద్ది మందే ఉంటారు అంత అదృష్టం కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యులుగా పనిచేసే భాగ్యం, అది మాత్రమైన భాగ్యం జీవితంలో కలిగిన అదృష్టంగా భావిస్తాను సార్. ఎందుకంటే ఆయన సంకల్పం కానీ ఆయన ఆలోచన కానీ ఇప్పుడు కూడా దృఢంగా ఉంటాయి సార్. ప్రత్యేకంగా నాణ్యమైన వైద్యాన్ని, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని ఆయన ఆలోచన చేసే ఈ యొక్క యూనివర్సిటీ స్థాపించారు సార్. ఆ యూనివర్సిటీ కార్యకలాపాలు విజయవాడ నగరం నుంచి జరగాలని కూడా ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది సార్. ఇవాళ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి సార్. విజయవాడ నగరంలో విజయవాడ అనే పట్టణాన్ని విద్యలవాడగా మార్చిన సిద్ధార్థ అనే ఒక గొప్ప సంస్థ ఉంది సార్ విజయవాడ. ఆ సంస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇటు డాక్టరు, ఇంజనీర్సు, ఫార్మసీ అన్ని కాలేజీలను నెలకొల్పిన సంస్థ సిద్ధార్థ సంస్థ. ఆ రోజున 57 ఎకరాల నడిబొడ్డున, విజయవాడ నగర నడిబొడ్డున
57 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీని బిల్డింగులతో సహా వాళ్ళు మొదలుపెట్టారు సార్. ఒక బ్యాచ్ కూడా బయటకు వచ్చే సమయంలో నందమూరి తారక రామారావు ఎప్పుడైతే యూనివర్సిటీని స్థాపించాలని సంకల్పం చేశారో ఆయన వారికి అత్యంత సన్నిహితులు సార్. ఒక రకంగా చెప్పండి చక్కటి స్నేహితులు కూడా రామారావు గారికి. కానీ రామారావు గారికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి, రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఎంత గొప్పదంటే తన సన్నిహితులైనా స్నేహితులైనా వాళ్ళ దగ్గర ఆ కాలేజీ ఆ రోజున ఆ కాలేజీ స్థాపనకి ఆ సంస్థకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో నాకు అంత గణాంకాలు నా దగ్గర లేవు. కానీ ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాంతం సార్. అది 57 ఎకరాలంటే నడిబొడ్డు 3,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాంతం. ఆ సంస్థని ఒక్క మాటలో నందమూరి తారక రామారావు యొక్క సంకల్ప బలం ఎలాంటిదంటే ఆయన ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇవ్వండి అనగానే వాళ్ళు కూడా ఇచ్చేశారు సార్. నేను కూడా రూపాయి కూడా ఆశించకుండా ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇచ్చారు సార్. అక్కడ యూనివర్సిటీ నెలకొల్పబడింది. అక్కడి నుంచి అనేక విధాలుగా వైద్యంలో కానీ లేకపోతే ఆరోగ్య సంరక్షణలో కానీ చక్కటి పరిపాలన జరిగింది సార్. ఆయన మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అది కూడా ఈ యూనివర్సిటీ ఇందాక మంత్రిగా చెప్పినట్టుగా భారతదేశంలో వైద్య యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సార్. ఆ రోజు వరకు ఎన్నో సంవత్సరాల ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి వచ్చిన ఆలోచన సార్. తర్వాత ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి సార్. 10కి పైగా వైద్య యూనివర్సిటీలు వచ్చాయి. అంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకుని వైద్య యూనివర్సిటీలు పెట్టడం జరిగింది సార్. ఇక్కడ మనం ఆలోచించవలసింది 1998లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మరణానంతరం వారికి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అని ఆ పేరు పెట్టడం జరిగింది సార్ యూనివర్సిటీకి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా సార్. ఇందాక మంత్రి గారు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్చారంటే అక్కడ రామారావు గారి మీద ఉన్న గొప్పతనం, రామారావు గొప్పతనం కూడా అక్కడ మీరు ఆలోచన చేయాలి సార్. అంతేకాదు మరి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఏ వ్యక్తి అయితే యూనివర్సిటీ పేరు మార్చాలని సంకల్పం చేసి మార్చాడో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చెల్లెలైన ఆవిడ ఆ రోజున ఒక మాట ఉంది సార్. ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లాది మంది ప్రజలను అవమానించినట్లే అని ఒక మాట ఉంది సార్ షర్మిల గారు. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఈ విషయంలో క్షోభిస్తుందని కూడా ఆ మాట అన్నారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి 2020లో ఈ యొక్క యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే ఆయన డాక్టర్ కాబట్టి పెట్టారని చెప్పారు సార్. ఆ డాక్టర్లు కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్. ఒక వైఎస్ఆర్ గారే కాదు చాలా లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్. ఇక్కడ మనం సార్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది సార్. దాని పేరు మార్చాలని తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు ఎవరికి కూడా ఆలోచన రావాలి. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారి పేరు మీద ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కానివ్వండి లేదా కడప ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా కడప యొక్క ప్రాముఖ్యత చెప్పి మరి పేరు మార్చారు. ఆ పేరును మార్చాలని ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు రాలేదు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మాజీ ముఖ్యమంత్రులైన బ్రహ్మానంద రెడ్డి గారి పేరు మీద ఒక గొప్ప పార్కుని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సంగతి ఒకసారి నేను సభకు గుర్తు చేస్తా ఉన్నాను సార్. అంతేకాదు చిన్నారెడ్డి గారి పేరు మీద ఒక హెచ్ఆర్డిఏ ఒక భవనాన్ని నిర్మించి అనేక మందికి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న సందర్భం కానీ అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారి పేరు మీద కానీ వెంగళరావు గారి పేరు మీద కానీ అనేక మంది మాజీ ముఖ్యమంత్రుల మీద పేర్ల మీద ఆయన ఆ పేర్లు పెట్టి వాళ్ళని గౌరవించడం జరిగింది సార్. అలాంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు ఒక మహనీయుడు. అలాంటి మహనీయుడు పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనులు అయ్యారు సార్. చరిత్రహీనులు ఖచ్చితంగా ఆయన పేరు ఎప్పుడు చరిత్రహీనుడుగా ఈ విషయంలో. ఎందుకంటే ఆ రోజున విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే మేధావులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని నిరసించారు. ఎప్పుడైతే ఈయనకి ఆలోచన వచ్చిన వార్త విని చాలా మంది నిరసన తెలియజేయడం జరిగింది సార్. పెద్ద మేధావులు
సార్ 78 సంవత్సరాలు 82 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి ఆ యూనివర్సిటీ గేటు మీద నిలబడ్డారు సార్. ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదు అని చెప్పి అలాంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం. ఇది నా నియోజకవర్గంలో ఉంది కాబట్టి దాని యొక్క పూర్వపరాలని కూడా తెలిసిన వ్యక్తిగా దీన్ని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క పేరును మరలా తిరిగి డాక్టర్ ఎన్టీఆర్ పేరు పెట్టడం నేను ఆనందపడతా ఉన్నా సార్. దీన్ని ఆమోదం తెలియజేస్తా ఉన్నా సార్. ఇక్కడ మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం తెలియజేస్తున్నాను సార్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీ పేరును మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేశారు. వాళ్ళు చాలా మంది 78 వాళ్ళు 82 సంవత్సరాలు వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారు సార్. పేరు మార్చాం మనం, మళ్ళీ పూర్వ ఎన్టీ రామారావు పేరు మార్చుకున్నాం. ఈ కేసును కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో తీసి ఆ కేసును కూడా వాటిని తీసేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నాను సార్. మరొకసారి మంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క నిర్ణయం తీసుకుని దీన్ని మొట్టమొదటి సభలోనే ఈ బిల్లు పెట్టినందుకు మనస్ఫూర్తిగా దీన్ని సమర్థిస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఒక 38 ఏళ్ల క్రితం ఈ మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ యూనివర్సిటీలో ఉండి మెడికల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం అన్ని యూనిఫామ్ అడ్మిషన్స్ యూనిఫామ్ స్టాండర్డ్స్తో ఎగ్జామినేషన్ జరగాలని ఆ మహనీయుడు ఇది తీసుకొస్తే అప్పుడే నిజాం మెడికల్ హాస్పిటల్ కూడా అటానమస్ చేస్తే అవి రెండు దేశంలో ఎంతో పేరు తెచ్చుకునేది. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు మారుస్తూ అనేది ఒక మూర్ఖపు చర్య. ఎందుకో చెప్తా. ఎందుకంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడి పేరు తీసేయటం, అలాగే 36 ఏళ్ళు కొన్ని లక్షల మందికి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద మనం డిగ్రీలు ఇచ్చాం. అధ్యక్ష, ఆ డిగ్రీలు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ డిగ్రీలు ఎక్కడ కనపడకుండా ఆ యూనివర్సిటీ లేకపోతే మూసేసిన యూనివర్సిటీలో విలువ లేకుండా చేశారు. ఇన్నేళ్ళు చదువుకున్నారు అంటే రాబోయే భావితరాలకు కాకుండా జరిగిన వాటిని కూడా అపకారం చేశారు. ఈ యూనివర్సిటీ పేరు 2006లో 96లో చంద్రబాబు నాయుడు గారు పెట్టి కొత్త మెడికల్ కాలేజీలు లేకపోతే మన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి కొన్ని చాలా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్లనే ఇవాళ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లోనూ మన డాక్టర్లు చదువుకుంటున్నారు. అధ్యక్ష, ఇందాక మూర్ఘత్వం అంటే ఎందుకు చెప్తానంటే నేను అడిగాను ఇదేంటి అని అడిగితే ఎవ్వరు ఇది సమర్థించలేదు. వాళ్ళు కూడా అది మరి మూర్ఘత్వంగా ఏమవుతుంది అధ్యక్ష అంటే ఇంపాసిబుల్ థింగ్స్ సాధించవచ్చని భతృహరి చెప్పారు. కుందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజింపలేవు అనగా జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం చాలాసార్లు ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళి 200-300 కేసులు ఓడిపోయారు. దున్నపోతు మీద వాళ్ళని వచ్చినట్టు ఏమి పట్టించుకోలే. ఇవాళ లెజిస్లేచర్ మన హక్కు దాని మీద నాకు అపోజిషన్ ఇవ్వలేదని కోర్టులో కేసు వేస్తామంటే అది మూర్ఘత్వం కాకేమవుతుంది. రేపు నాకు 151 ఉండేది 11 మిగిలిన 140 పోయింది. వాళ్ళని కూడా అసెంబ్లీలోకి రప్పించమని కూడా కేసు వేయగలడు ఆయన అంత మూర్ఘత్వం. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎనీ సెన్స్. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇవాళ రాష్ట్రం ప్రశాంతతగా ఉండి అందరూ గుండెల మీద చేసుకుని హాయిగా ఉంటే ఢిల్లీలో నిన్న మంచి బడ్జెట్ ఇచ్చి రాష్ట్రానికి ఒక మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలు ఎక్కిస్తుంది అనుకుంటే మళ్ళా వెళ్ళి అధికారంలో లేకపోయినా ఇక్కడ ఏదో జరుగుతుందని ఢిల్లీలో చేస్తాం ఏంటి అధ్యక్ష అంటే దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎనీ చేస్తానికి. ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం మీద విషయం జరుగుతున్నాడు. అట్లాంటిది ఆ మహనీయుడి పేరు మళ్ళా తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఈ బిల్లును సమర్థిస్తాను. అధ్యక్ష, డాక్టర్ పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1986లో దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య యూనివర్సిటీని స్థాపించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా మనం ఎంతో మెచ్చుకోవాలి అధ్యక్ష. ఆయన ముందు చూపు కానీ వైద్య ఆరోగ్య రంగంలో
వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి అనుకున్నటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తాను అధ్యక్ష. ఇప్పటి వరకు 2022 వరకు కూడా 3 లక్షల మంది వైద్య పట్టాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి పొందారు అధ్యక్ష. దాంట్లో నేను కూడా ఒకండి అధ్యక్ష. నేను 2022లో ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టంగానే నేను నా డిగ్రీ పనికి రాకుండా పోయింది అనుకున్నాను అధ్యక్ష. ఏం చేయాలని బాధపడ్డాను. నాలాగా బాధపడిన వాళ్ళు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష. ఇదే సందర్భంలో అక్కడ అడ్మిషన్ నేను చాలా మంది డాక్టర్లను అక్కడ అడిగాను కూడా, ఈ పేరు మార్పు వల్ల ఇబ్బందులు ఏమిటి అంటే, వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, చివరికి పట్టాలు తీసుకునేటప్పటికి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది, మా పరిస్థితి ఏంటండి, మమ్మల్ని దొంగ సర్టిఫికెట్లు అనుకుంటా ఉన్నారు, మాకు ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది డాక్టర్లు చెప్పారు అధ్యక్ష. ఎప్పుడైనా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీసాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళని వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను అప్పటి నుంచి చెప్పానండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పామని. ఈ రోజుకు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. తప్పనిసరిగా మళ్ళీ ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీగా దాని పేరు మార్పు చేయడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇది మంచి ఆలోచన. వెంటనే మొదటి అసెంబ్లీ సెషన్లోనే దీని మీద బిల్లు తీసుకురావడం అన్నది చాలా ఆనందం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చి ఏదో ఒక రకంగా మనం ఇంతకుముందే బిల్లు అనుకున్నాం అధ్యక్ష. ఆస్తి హక్కు పత్రాలు, పట్టదారు పుస్తకాల మీద అతని పేరు రావాలనుకోవడం, సర్వే రాళ్ల మీద పేర్లు రావాలనుకోవడం, చివరి కేంద్రం ఇచ్చే రేషన్ షాపుల మీద కూడా ఆయన ఫోటోలు, ఆ బండ్ల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని తిరగడం. చివరికి అధ్యక్ష మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, చివరికి హాస్పిటల్లో ఇచ్చినట్టు ఓపీ స్లిప్పులు అధ్యక్ష, ఓపీ స్లిప్పుల మీద